హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఈ న్యూ ఇయర్ నుంచి మీరు సూపర్ డూపర్‌కే ఊపర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్ టాక్స్. మన టైటిల్‌లో పెట్టినట్టు సంక్రాంతి అల్లుడు కనుమ రోజు అత్తారిల్లు దాటకూడదా? అసలు కనుమ రోజు ఒక ఊరి నుంచి ఒక ఊరికి ప్రయాణం చేయొచ్చా? చేయకూడదు అనే కదా మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు. సో దాని వెనుకున్న లాజిక్ ఏంటి? అసలు ఇలాంటి రూల్స్ ఎందుకొచ్చాయి? దీని గురించి తెలుసుకోవాలనుందా? మన తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ ఏది అనగానే సంక్రాంతి అని టక్కున చెప్పేస్తాం కదా. అసలు సంక్రాంతి, పొంగల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నా ఇంకా మన ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూర్లలో అందరూ ఎలా అడుగుతుంటారు సంక్రాంతి దగ్గర పడుతుంది అంటే, "ఏమ్మా మీ కొడుకు, కోడలు రావటం లేదా హైదరాబాద్ నుంచి పెద్ద పండక్కి? అండ్ మీ కూతుర్ని, అల్లుడిని పిలిచావా పెద్ద పండక్కి?" పెద్ద పండక్కి మారు పేరే సంక్రాంతిగా మారిపోయింది కదా మన పల్లెటూర్లలో. సో అలాంటి పెద్ద పండుగ వెనుకున్న కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు అనే దానికి లాజిక్స్ తెలుసుకుందాం. అదేంటి సంక్రాంతి అంటుంది వినూత్న, భోగి, సంక్రాంతి, కనుమ ఇలా ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేస్తుంది అనుకుంటే డైరెక్ట్ గా లాస్ట్ ఫెస్టివల్ కనుమ గురించి చెప్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే మనం బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ ఇవన్నీ బుక్ చేసేసుకుంటాం కదా, మన ట్రావెల్ ప్లాన్ అంతా రెడీ అయిపోతుంది కదా ఆల్మోస్ట్ 1 or 2 weeks ముందే. అందువల్ల ఈ వీడియో చూసి జాగ్రత్తగా బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటారని చెప్పి నేను ఈ కనుమ గురించి ఫస్ట్ చెప్తున్నాను అనమాట. యాజ్ పర్ అవర్ ట్రెడిషన్స్ మనం కనుమ రోజు ఏం చేస్తాం? మార్నింగే లేచి క్యాటిల్ని పూజిస్తాం కదా, అంటే పశువులకి పూజ చేస్తాం కదా. ఎందుకంటే పూర్వకాలంలో రైతులకి అండ్ ఆల్మోస్ట్ ఎలాంటి వేరే ప్రొఫెషన్స్ ఎక్కువగా లేనప్పుడు అందరికీ మెయిన్ ప్రొఫెషన్ అగ్రికల్చరే కదా. సో అగ్రికల్చర్కి ఈ మెషినరీస్ అంతా, ఈ ఫార్మింగ్ మెషిన్స్ అంతా ఏమి లేనప్పుడు ఏవి హెల్ప్ చేసేవి? మన పశువులే కదా. సో వాటికి ఒక థ్యాంక్స్ గివింగ్ డే లాగా అన్నమాట మన మోడ్రన్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే. అంత పని చేసే మూగ జీవాలకి ఒక థ్యాంక్స్ గివింగ్ డే లాగా ఈ కనుమ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అందువల్ల మనం పూర్వం రోజుల నుంచి అందరూ ఇంటిల్లి పాది అందరూ మార్నింగే లేచి పశువులకి లక్స్ సోప్ తో చేపిస్తారో లేకపోతే జస్ట్ ఒక గడ్డితో స్క్రబ్ చేస్తారో ఎలా అయినా సరే వాటికి నీట్ గా స్నానం చేపించి పసుపు కుంకుమలతో పూజ చేసి చాలా బాగా అలంకరించి ఫ్లవర్స్ తో, గార్లాండ్స్ తో, ఏమైనా ఆర్నమెంట్స్ తో డెకరేట్ చేసి వాటికి చాలా ఇష్టమైన ఫుడ్ మంచిగా అంతా తయారు చేసి పెట్టి అలా ఆల్మోస్ట్ ఆ డే అంతా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు అనమాట. అండ్ మనకి పెద్ద పండుగలో లాస్ట్ పండుగ కనుమ కదా. సో కనుమని నెక్స్ట్ డే నుంచి యూజువల్ గా మనం ఎవరి వర్క్ వాళ్ళు వెళ్ళిపోతాం, ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తాం, కనుమ రోజు నైట్ టికెట్స్ బుక్ చేసుకుంటాం అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఊర్లోకి వెళ్ళిపోవచ్చు, అక్కడికి వెళ్ళి జాబ్ చేసేయచ్చు అని. అది మన ఐడియా అనమాట. బట్ పెద్దవాళ్ళు ఏం చేస్తారు, కావాలంటే నువ్వు సంక్రాంతి రోజైనా వెళ్ళిపో కానీ కనుమ రోజు మాత్రం నువ్వు ఇల్లు దాటద్దు, కనుమ రోజు మాత్రం వేరే ఊరికి ప్రయాణాలు చేయొద్దు, చాలా కీడు జరుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా. సో దీని వెనక లాజిక్ ఏంటి అంటే, పూర్వకాలంలో మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రావెల్ చేయాలి అంటే వెహికల్స్ ఇలాంటివి, కార్స్, బస్సెస్ ఇలాంటివి ఏమీ లేని టైంలో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి? ఓన్లీ పశువులు, అంటే ఎడ్ల బండ్లలో ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రావెల్ చేసేవాళ్ళు కదా. సో కనుమ రోజు అవి చాలా అలసిపోయి ఉంటాయి పశువులు, ఎందుకంటే వాటిని చాలా డెకరేట్ చేసి చాలా ఫుడ్ పెట్టినప్పుడు దే నీడ్ సమ్ రెస్ట్ అనమాట. మనం కూడా అంతే కదా, ఏదైనా ఫంక్షన్ కి బిందాస్ గా సూపర్ గా రెడీ అయ్యి వెళ్ళి చక్కగా తినేసి వచ్చామనుకోండి, హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది కదా, వెంటనే ఆఫీస్ పని కూడా చేయాలని అనిపించదు కదా. సో పశువులకి కూడా అంతే, వాటి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. సో పశువులకి పని లేకుండా ఆ రోజు కొంచెం రెస్ట్ ఇవ్వాలి అనే సదుద్దేశంతో అలాంటి రోజున, కనుమ రోజున ఎక్కడికి ట్రావెల్ చేయకూడదు, వాటిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో మనకి ఈ రూల్ వచ్చిందనమాట. అంతేకాని ఈ రోజుల్లో అది ఒక మూఢనమ్మకంగా, అదేదో ఒక నానుడి లాగా, ఒక లైన్ లాగా అందరికీ స్ప్రెడ్ అయిపోయి ఆ రోజు ట్రావెలే చేయకూడదు, అసలు వేరే ఊరికి వెళ్తే ఏదైనా వీడి జరుగుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ అది కానే కాదు. దీని వెనుకున్న లాజిక్ ఓన్లీ పశువుల్ని వెహికల్స్ గా వాడే ఆ రోజుల్లో వాటికి రెస్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పెట్టాలి తప్ప, ఇప్పుడు ఎన్ని వెహికల్స్ వచ్చేసాయి, మీకు మరీ అంత ఇంపార్టెంట్ పని ఉంటే, ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే ఖచ్చితంగా కనుమ రోజైనా ట్రావెల్ చేయొచ్చు, ఏమీ జరగదండి. బట్ ఇంకా ఒక్క రోజైనా అత్తమామల దగ్గర ఉందాం, ఇంకా ఒక్క రోజైనా కనుమ దాటిన తర్వాత కూడా ఒక్కరోజు అమ్మ నాన్నలతో సంతోషంగా గడిపేసి వెళ్దామని మీకు అనిపిస్తే మాత్రం మీ మేనేజర్కి ఈ సాకు చెప్పేయచ్చు అనమాట. అయ్యో ఇంట్లో వాళ్ళు కనుమ రోజు ట్రావెలే చేయకూడదు అంటున్నారు సార్ అని చెప్పి ఇంకొక ఎక్స్ట్రా డే మీకు వీలైతే కనుక ఉండిపోండి, హ్యాపీగా పేరెంట్స్తో ఎంజాయ్ చేయండి. పెద్దవాళ్ళు మన కోసం ఏది చెప్పినా అది మన గురించే, మన మంచి కోసమే అని అర్థం చేసుకోండి. అలాగే ఈ మాస్క్ టాక్స్ లో ఇలాంటి రూల్స్ వెనుక వచ్చిన లాజిక్స్ ఏంటి అని మీరు విన్నాక మీ పెద్దవాళ్ళకి కూడా చెప్పి మీకేమైనా ఇంపార్టెంట్ అర్జెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే కనుమ రోజు ట్రావెల్ ప్లాన్ చేసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. అన్నట్టు మర్చిపోయానండి, కనుమ రోజు పశువులకి బాగా ఫుడ్ పెట్టడంతో పాటు మనం కూడా బాగా వేసేస్తాం కదా. సో నాన్ వెజ్ తింటారు కదా యూజువల్ గా ఆ రోజు. సో నాన్ వెజ్ అంటే చికెన్ ఆర్ మటన్ బాగా ఉడకాలి అంటే
నేను న్యూ ఇయర్ రోజు రిలీజ్ చేసిన నా వ్లాగ్ వీడియో చూసేయండి. దానిలో ఒక సూపర్ టిప్ పెట్టాను. ఎలాంటి యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీకు ఆల్మోస్ట్ దొరకదు, ఎందుకంటే నేను కూడా మొన్న ఈ మధ్య తెలుసుకున్నాను. ఆ టిప్ చూసేయండి. మీ చికెన్ అండ్ మటన్ సూపర్ టేస్టీగా ఈ కనుమ రోజు తయారు చేసుకోండి అండ్ బాగా తిని ఎంజాయ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ష్యూర్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఇలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.